కాసేపు ఆగి మళ్ళా ఆ స్త్రీ పైకి లేచింది. గురు అయ్యా, మీకు మరలా నమస్కారం. నేను అడిగిన ప్రశ్నకు మీరు సరైన జవాబు చెప్పడం లేదు. ఏమైంది తల్లి? భగవంతుడిని మీరు ఎందుకు ఇలా పిలుస్తున్నారు అని అడిగాను నేను. మీరు ఏవో చెప్పారు. మీరు చెప్పేంత వాస్తవమే కావచ్చు. మరి భగవంతుడిని ఆ యొక్క పురుషుడిని మాత్రం ఎందుకు పిలుస్తున్నారు, స్త్రీలు ఎందుకు పిలవడం లేదు అని అడిగాను నేను. ఓహో, నువ్వు అడిగింది అది కదా, సరేలే. నీకు అసలు విషయం చెప్పాలి. పక్షి వాహన, గరుడ వాహన, గరుడ గమన ఇన్ని అనేక పేర్లు నారాయణుడికి. కానీ ఆయన గరుడ వాహనం ఎక్కి ఎప్పుడైనా ఒంటరిగా ఎక్కడ తిరిగారా? చెప్తాలి, చూసావా? ముందు లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. గరుడ వాహనం ముందు లక్ష్మీదేవి కూర్చోంటుంది, ఆ తర్వాత ఆయన కూర్చుంటాడు. ఎక్కడికి పోయినా ఆయన భార్యని పక్కనే పెట్టుకుంటాడు. ఎందుకు? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షంచ నాతి చిరామి. ధర్మార్థ కామాలు ఆయన కూడా ఆచరిస్తాడు. భగవంతుడు కూడా ధర్మార్థ కామాలు ఆచరించడానికే ఆయన స్త్రీని ఎప్పుడు కూడా తన భార్య ఎక్కడికి పోయినా ఏ అవతారంలో అయినా ఆమెను పక్కన ఉంచుకుంటాడు. మరి వదిలేసాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆయన? వదిలేసి ఎక్కడైనా ఒంటరిగా ఏ పనికనే వెళ్ళాడా? గజేంద్రుడు ప్రార్థించాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మర్చిపోయినాడు. అంటే భక్తుడి యొక్క పిలుపు అది చాలా ఆర్ద్రతతో భయానకంగా కూడుకొని, అయ్యా తప్పను లేదు అని దిక్కు అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ ఆమె వదలలేదు. ఎందుకు? ఆమె యొక్క పవిటి చెంగు ఈయన కన్నకొడలా తోలుకొని ఉంది. దాన్ని ఆ ఉత్తరీయాన్ని తీయకుండా ఆమె కూడా పరిగెత్తుకుంటారు, వెనకాల వస్తుంది. శంకు చక్రం అన్ని వెనకాల వస్తున్నాయి. ఆయన పరిగెత్తుంటే అన్ని వెనకాల వస్తున్నాయి. ఆమె కూడా వచ్చేసింది. మరి ఎక్కడికి రాలేదు ఆమె? భర్త మీద ప్రేమ ఆమెకు ఉంది, భార్య కూడా రావాలనేటువంటి ఆయన ఆశ ఉంది కాబట్టి ఆమె వెనకాల వచ్చింది. నంది వాహన, నందీశ్వరుడు మీద ఎప్పుడు ఈశ్వరుడు ఒంటరిగా సంచరించడం చూసారా? నంది వాహనం మీద పార్వతి ముందు కూర్చుంటుంది, పరమేశ్వరుడు వెనకాల కూర్చుంటాడు. ఆయన ముందు ఉంచాడు కదా. అది కాకుండా గజవాహనం, మీకు గజవాహనం అనేది ఒకటే ఉంది, ఆయనకి లేదు పాపం. దేవుడికి ఇక్కడ గజవాహనం ఉందా చెప్పమ్మా త్రిమూర్తుల్లో? కనుక అనేక ఈ విధమైనటువంటి ఈ వాహనాలు ఆయన ఒకరే ఎక్కువస్తున్నారు అనుకోవడం కూడా మన భ్రమే. ఆ వాహనం ఎప్పుడు ఆయన వాళ్ళు అలా తిరిగి రావాలి అంటే విహారంగా ఇద్దరు సతీ సమేతంగానే వెళ్తూ ఉంటారు. అదే ధర్మం మనం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా తల్లి అని అన్నాడు. అవును అవును నేను అది గుర్తించలేకపోయినాను గురువు, కానీ పేరు మాత్రం ఆయనే పిలుస్తున్నారు అన్నాడు. ఆయనలో ఆమె ఉన్నప్పుడు ఆయన పిలిస్తే ఏముంది, ఆమెను పిలిస్తే ఏముంది తల్లి? ఆయన వక్షస్థలంలో ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క, అర్ధ శరీరంలో ఉంది పార్వతి. ఇంకా నువ్వు ఆమె లేకుండా ఎలా పోతున్నావు అనుకుంటున్నావు అనగానే, ఓహో అర్థమైంది గురువుగారు, అర్థమైంది. అంటే పురుషుడు స్త్రీడు సమానమేనా? సమానమనే కదమ్మా చెప్తున్నాము. పురుషులకు ప్రత్యేకంగా ఎటువంటి సౌకర్యాలు లేవు, స్త్రీలకు అసౌకర్యాలు కూడా లేవు. ఇంకా సౌకర్యాలు ఎక్కువ స్త్రీలకే ఉంది. ఎందుకంటే స్త్రీకి ఇచ్చినంత రక్షణ భారతదేశంలో ఎక్కడా కూడా కనబడదు. స్త్రీకి ఎంత రక్షణ ఇస్తారంటే బిడ్డలు, కొడుకులు, భర్త అందరూ కూడా స్త్రీలను కాపాడుతూ ఉంటారు. ఎందుకు? దుర్మార్గులు, దుష్టులు వారి యొక్క నీడ పడకూడదని. అర్థమైందా తల్లి అని గురువుగారు? అర్థమైంది. అయితే నాకు ఇంకొక చంద్ర కనకాలు అనేటి రెండే పురుషుణ్ణి వ్యామోహపరుస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే పురుషుణ్ణి వ్యామోహపరిచేది మేము ధనము, మేము స్త్రీలేనా? అంటే పురుషులు ఇంకేం కాదా? మా ఇది అజ్ఞానులనే మాట. నీవు చెప్పావే అది చాలా అజ్ఞానులు చెప్పుకునే మాట. స్త్రీలు అందంగా ఉంటే వారిని మోహపడాలని పురుషులకి ఎవరు చెప్పారు? ఏ ధర్మం చెప్పింది? ధర్మాన్ని అతిక్రమించేది ఇక్కడ మొదట పురుషులే. అందంగా కాబట్టి ప్రతి స్త్రీని దృష్టితో, కామ దృష్టితోనూ వ్యామోహ దృష్టి చూస్తే ఆ తప్పు వారిది కదా, మీదే ఉంది. అయితే ఇక్కడ ఏమిటంటే చిక్కు, ఎప్పుడైతే పురుషుడు వ్యామోహానికి లోనై అనేక విధాలుగా ఆశ చూపెట్టి తన వశం చేసుకోవాలని ప్రయత్నించినా కూడా వశం కాకుండా ఉన్నటువంటి సీతామహాలక్ష్మి ఆదర్శంగా ఉంటారు. రావణాసుడు లంకకెత్తికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఆమెని అనేక విధాలుగా ఆమెను మభ్యపెట్టాడు.
నిన్ను నా మొదటి రాణిని చేస్తానన్నాడు. ఏమేమో అన్నాడు. ఒరే పరికిరానుడా, నీవు చేసే నాకెందుకు? నా భర్త దగ్గర లేనటువంటివి అన్నీ నాకున్నాయి, నీ దగ్గర లేవు. ఆయన శౌర్య పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఆయన సర్వజ్ఞుడు. నీవు అవేమి లేవు నీ దగ్గర. అని వ్యామోహం అనే గుణం లేదు. ఎంతోమంది స్త్రీలు ఆయన నుంచి వ్యామోహపరిచారు, ఆయన లొంగలేదు. అలాంటి గుణం పురుషులకు ఉండాలి తల్లి. కనుక పురుషులు కూడా అలాంటి గుణాలు ఉన్నప్పుడు స్త్రీలో పురుషులు ఇద్దరు తప్పు లేవు. కానీ పొరపాటుగా ధర్మం తప్పితే ఇద్దరు తప్పులు ఉంటాయి, ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎందుకు? భార్యకు ఉన్నట్టు విలువ, భార్య అంటే ఒక సమాజం, సంఘం ఎక్కడికి పోయినా ఆ గౌరవం అలా విడిపోయిన వారికి లేవు, ఉండదు. అంతటి గౌరవం ఉండనే ఉండదు. ఇంకా హీనంగా చూడబడతారు సంఘంలో, సమాజంలో. వాడు ఎంత నీచమైన స్థానం ఇస్తారు, అపవిత్రమైన మాట చెప్తారు. పురుషుడికైనా స్త్రీకైనా. పురుషుడు కూడా అంతే. స్త్రీని ఒక విలాస వస్తువుగా చూశాడంటే అతడు కూడా పడరాని పాటలు పడాలి, అనుభవించాల్సిన కర్మలు అనుభవించాలి, అనేక దుఃఖాలు కారణమవుతుంది. పరమాత్ముడు మహాభారతంలో అర్జునుడికి సారథిగా తన చేతిలో ఉన్నటువంటి కొరడ, దాన్ని ఏమని చెప్తారు? సత్యం, ధర్మం. సత్యం ఎంత కఠినమైందో ఎవరికి తెలియదు. యమధర్మరాజు పాశానికైనా కొద్దిగా జాలి, దయ ఉంటుంది. కానీ పరమాత్ముడు పట్టుకున్న కొరడాకు మాత్రం జాలి, దయ ఏమీ ఉండవు. ఎవడైతే సత్యం ఆచరించడు, సత్య మార్గాన్ని అనుసరించడు, సత్య మార్గంలో ప్రయాణించడు, సత్య మార్గాన్ని మనసులో నిలుపుకోడు. సత్యం అంటే ధర్మము, ధర్మం అంటే సత్యము, రెండు ఒకటే. కాకుంటే సత్యం అనేది వ్యక్తమవుతుంది, ధర్మం అనేది ఆచరణ అవుతుంది, అంతే. ధర్మాన్ని నిలబడానికి అధర్మాన్ని తన చేతిలోకి తీసుకొని నిలబెట్టాడు పరమాత్ముడు. అందుకే ఆయన పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ప్రేమించిన వారు లేరు, ఆయన పూజించిన వారు లేరు, ఆయన అనుసరించిన వారు కూడా లేరు. ఓం నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.